మంచు కుటుంబ పంచాయతీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30 వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి ఈ నోటీసులు జారీ చేశారు. ఇక జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన హై డ్రామా, జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్ లైసెన్స్ ని హోల్డ్ లో పెట్టి వారి నుండి తుపాకులు సీజ్ చేశారు. అంతేకాదు మోహన్ బాబు బౌన్సర్స్ ను సరెండర్ కావాలని ఆదేశించారు. ఇక మరోవైపు మోహన్ బాబు అనారోగ్యానికి గురయ్యారు. జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద జరిగిన ఘర్షణలో ఆయన గాయపడ్డట్టుగా సమాచారం. దీంతో వెంటనే ఆయన కుమారుడు మంచు విష్ణు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. బీపీ ఎక్కువ కావడంతోనే ఆయన అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా డాక్టర్స్ చెబుతున్నారు. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు డాక్టర్స్. ఇక తాజాగా విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుతో పాటు ఆయన ఇద్దరు కుమారులకు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. రైట్, మంచు కుటుంబ పంచాయతీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పాలి. మోహన్ బాబు ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ కు ఇప్పటికే రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 10:30 వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశించారు సిపి. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి ఈ నోటీసులు జారీ చేశారు. జలపల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన హై డ్రామా, జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సిపి విచారణ చేయనున్నట్టుగా తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్స్ ని లైసెన్స్ ని హోల్డ్ లో పెట్టారు. వారి నుండి తుపాకులు కూడా సీజ్ చేశారు. అంతేకాదు మోహన్ బాబు బౌన్సర్స్ ను సరెండర్ చేయాలంటూ ఆదేశించారు సిపి. ఇక మరోవైపు మోహన్ బాబు అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది. జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద జరిగినటువంటి ఘర్షణలో ఆయన గాయపడినట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. బీపీ ఎక్కువ కావడంతోనే ఆయన అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా డాక్టర్స్ చెబుతున్నారు. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ పేర్కొంటున్నారు. ఇక ఇదిలా ఉండగా విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుతో పాటు ఆయన ఇద్దరు కుమారులకు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.